హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము టైంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో నేను మినిట్స్ని, అవర్స్ని, మినిట్స్ని ఇస్తే మినిట్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనే దాని గురించి అయితే నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మనము మినిట్స్ ఇచ్చినప్పుడు దీన్ని అవర్స్ అండ్ మినిట్స్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీనికైతే మనకి 2 మెథడ్స్ అయితే ఉంటాయి. ఓకే, యాక్చువల్లీ 3 మెథడ్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే కొన్ని టైమ్స్ మనం నార్మల్ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు. లైక్ 60 ఇలా యాడ్ చేసుకుంటూ పోతూ మనం ఎన్ని అంటే కౌంట్ చేయాలి అవర్స్ని. ఓకే, 1 hour is కూడా 60 minutes కాబట్టి ఇలా కౌంట్ చేయడం ఒక మెథడ్. ఇంకొకటి డివిజన్ మెథడ్. ఓకే, ఈ మెథడ్స్ యూజ్ చేసి మనము 120 minutes అయితే అవర్స్ అండ్ మినిట్స్లో అయితే రాయొచ్చు. ఓకే, ఫస్ట్ ఈ 120ని ఫస్ట్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ మెథడ్ అడిషన్ 60 చేస్తే మనకి 120 వస్తుంది. అంటే 1 hour అంటే ఏంటి, 60 minutes కాబట్టి ఇది ఒక 1 hour అంటే 2 hours అవుతుంది మనకి. ఓకే, 2 hours. ఇది నార్మల్ మెథడ్ యాక్చువల్లీ. ఓకే, ఇలా చేస్తే మనకి టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. అందువల్ల డివిజన్ చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఏం చేయాలంటే 120 60తో డివైడ్ చేయండి. ఓకే, మనకి వస్తుంది 62 120. ఓకే, ఇది 0. ఈ 2 అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే మనకి అవర్స్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ రిమైండర్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే మనకి రిమైండర్ అనేది మినిట్స్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మనకి 2 hours 0 minute అని మనం చెప్పచ్చు ఇక్కడ. ఓకే, ఇదొక మెథడ్ మనకి అర్థమైంది. ఇక్కడ చూడండి, ఇది 215 ఉంది. ఇప్పుడు 60 నుండి డివైడ్ చేయండి 215. ఓకే, ఇది చూడండి, ఇది మనకి 63 పోతుందా, 63 180. ఓకే, దెన్ దీన్నైతే మనం సాల్వ్ చేసుకోండి. ఇది ఏమొస్తుంది మనకి, ఇది 5, ఇది క్యారీ అయితే 1 తీసుకోండి, ఇక్కడ 3 వస్తుందా, ఇది 0. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడికి మీరు స్టాప్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఈ 35 అనేది స్మాలర్ దాన్ 60 కాబట్టి ఇక్కడ ఈ 3 అనేది ఏమి ఇండికేట్ చేస్తుందంటే అవర్స్, ఇదేమిటి రిమైండర్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే మినిట్స్. ఓకే, ఇక్కడ మనకి 3 hours 35 minutes అని మనం చెప్పచ్చు. ఓకే, అర్థమైందా? లేకుంటే దీన్ని ఎక్స్టెండెడ్ ఫామ్గా కూడా మనం చేయొచ్చు. ఎలా అంటే 60 215 180 ఇలా వచ్చింది అంటే 3 వచ్చింది, ఇక్కడ 35 వచ్చింది. పాయింట్ తీసుకుని ఇక్కడ 0 వేసుకుంటాం. ఓకే, మళ్ళీ ఫర్దర్ దీన్ని అయితే మనం 65 చేయొచ్చు. 65 ఏమవుతుంది, 300 050. ఓకే, మళ్ళీ ఈరోజు 0 తీసుకోండి. ఇలా కంటిన్యూస్గా చేసుకుంటూ పోయి ఇక్కడ ఏదైతే ఆన్సర్ వస్తుందో, ఇక్కడ ఇంటీజర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం అవర్స్గా కన్సిడర్ చేస్తాం. ఏదైతే పాయింట్ వైజ్ వస్తుందో, అంటే 0.5 సంథింగ్ ఏదైతే వస్తుందో దాన్ని ఇంటూ 60 చేస్తే మీకు మినిట్స్ వస్తుంది. ఓకే, ఇలా కూడా చేయొచ్చు మీరు. ఓకే, బట్ సింపుల్ అయితే ఇదే అని చెప్పచ్చు. ఎందుకంటే మీరు డైరెక్ట్గా రాసేయచ్చు మీరు 3 hours 35 minutes అని. ఇంకొకటి క్వశ్చన్ చూడండి, 150 minutes ఉంది. 150, ఇక్కడ 62 120. ఓకే, ఇది 30. ఇక్కడ 2 hours, ఇది అవర్స్, ఇది మినిట్స్. ఓకే, ఇక్కడ మనకి ఏమొస్తుంది 2 hours 30 minutes అని చెప్తాం. ఓకే, ఇక్కడ 260 ఉంది, 60. ఓకే, ఇక్కడ 64 ఓకే 240, 0 0. ఇక్కడ చూడండి, ఇది అవర్స్ ఇండికేట్ చేస్తుంది, రిమైండర్ మినిట్స్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది 4 hours 20 minutes. అర్థమైంది కదా? మినిట్స్ ఇచ్చినప్పుడు అవర్స్ అండ్ మినిట్స్కి ఎలా కన్వర్ట్ చేయాలని. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.